హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఇన్స్టెంట్ జున్ను చేస్తున్నాను. జున్ను పాలు లేకుండానే జున్ను అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. అయితే నేను జున్ను పొడి తీసుకుంటున్నాను. కామధేను అనే జున్ను పొడి ఉంటుంది కదా, అది బయట తీసుకొచ్చేసి చేస్తున్నాను. అయితే 100 గ్రాముల దాకా ఉంటుందండి ప్యాకెట్. అయితే 100 గ్రాముల పొడికి నేను 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. 3/4 కప్పు దాకా బెల్లం తురుము వేస్తున్నాను. గడ్డలు కాకుండా తురుము వేసుకోండి, త్వరగా పాలల్లో అయితే కలిసిపోతుంది. ఈ పాలల్లో వేసుకొని చిక్కటి పాలు తీసుకోవాలి. పల్చటి పాలు కాకుండా చిక్కని పాలు తీసుకొని ఈ బెల్లం కూడా బాగా కరిగిచ్చేసుకోవాలి. ఈ కరిగిచ్చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే వడకట్టేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో పీచులు కానీ పుల్లలు కానీ ఏమన్నా డస్ట్ కానీ ఏమన్నా ఉంటుంది కాబట్టి వడకట్టేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి జున్ను పొడి ఉంది కదా, ఈ పొడిని కూడా ఇదంతా పాలల్లోకి వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక 5 యాలకులు లేదా యాలకుల పొడి ఉంటే వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని వెల్లడిపాటి కళాయి పెట్టుకొని ఒక 4-5 గ్లాసుల దాకా నీళ్లు వేసుకొని ఈ నీళ్ళల్లో ఈ గిన్నె పెట్టుకోవచ్చు. గిన్నె పెట్టేసుకొని ఆవిరి మీద అయితే మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఒక 20 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుందాం. దీనిపైన కూడా మూత పెట్టేసుకొని 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. చూసారు కదా, ఉడికిపోయింది. ఒకసారి చాకు కానీ లేదా స్పూన్ కానీ పెట్టి ఈ విధంగా చూడండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇది వేడి మీద ఇలాగే ఉంటుంది. కాస్త వేడి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నామంటే 2 గంటల పాటు గట్టిగా గడ్డలా కడుతుంది. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూపిస్తాను. చూశారు కదా ఎంత గట్టిగా గడ్డలా ఉందో, చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇదంతా సైడ్లు కాస్త చాకుతో ఈ విధంగా చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే ఈ విధంగా వేసుకోవాలి. చూశారు కదా, గట్టిగా గడ్డలాగా చాలా బాగుంటుంది. మనం బయట కొన్నామంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇన్స్టెంట్గా జున్ను పాలు లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసుకుందాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.